అస్తిత్వానికి దూరమైన సందర్భంలో ఆ అస్తిత్వాన్ని మా భుజాల మీదకి ఎత్తుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపైన సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది. అలాగే రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీల భవిష్యత్ ఎలా ఉండాలి, ఎస్సీ ఎస్టీల భవిష్యత్ ఎలా ఉండాలి, మైనారిటీల భవిష్యత్ ఎలా ఉండాలి, అగ్రవర్ణ పేదలకు ఈ పార్టీ ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది, అన్ని అంశాల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించినాం. ఇది మేమందరం కూడా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ముక్తకంఠంతో చెప్పినటువంటిది అదేంటంటే ఇది వరంగల్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో వరంగల్ డిక్లరేషన్ మేము కూడా 10 అంశాలను కామన్ మినిమంగా, అంటే మేము మా ఎజెండాలో భాగంగా కామన్ మినిమంగా ఈ అంశాలను అమలు చేయాలని ఇవాళ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా గుర్తించడం కోసం రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం చేసింది. మొదటి పాయింట్, గతంలో ఆయన జీవితమంతా ఈ తెలంగాణ కోసం పోరాడి ఈ తెలంగాణ కోసమే బ్రతికి ఈ తెలంగాణ కోసమే అమరుడైనటువంటి జయశంకర్ సార్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అత్యంత గౌరవంగా ఈ పార్టీ శిరస్సున పెట్టుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉండాలని ఇప్పుడున్న ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వాళ్ళు అమలు చేయకపోతే రేపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అమలు చేసేటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ను జాతిపితగా తెలంగాణ జాతిపితగా గుర్తించడం. ఇక అలాగే రెండో అంశం కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర కార్యవర్గం గుర్తించింది. ఆ దిశగా మా వంతు పోరాటం కానీ ఈ ప్రభుత్వాలు విఫలమైనప్పుడు మా ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ముందుకు పోతాం. అలాగే మొట్టమొదటిసారిగా చాలామంది ప్రజలకు మా వర్గాల నుంచి మా బీసీల నుంచి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది, ఆ పార్టీ మా వర్గాలకు ఎలాంటి మంచి చేయబోతుందనేటువంటి ఆలోచనతో ప్రజలంతా ఉన్నారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా చెప్తా ఉన్నాం. 10 పాయింట్లో 3వ పాయింట్ బీసీలకు ప్రతి ఏడాది 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టాలనేది మా డిమాండు. వీళ్ళు పెట్టకపోతే మేము కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టుకున్నాం. మేము రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది బీసీలకు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టేటువంటి అంశాన్ని మొదటి అసెంబ్లీ సమావేశం నుంచే చూపిస్తాం. అలాగే ప్రతి బీసీ కుటుంబానికి 2 లక్షల ఎకరాలు. ఇప్పుడు బీసీ బడ్జెట్ విషయానికి వస్తే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏడాది బీసీలకు 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పి మొదటి ఏడాది 9,200 కోట్లు ఇస్తే అందులో కేవలం 2,200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మిగతాదంతా దారి మళ్లించింది. ఆ తర్వాత రెండో బడ్జెట్లోనైనా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందేమో హామీనంటే కేవలం 11,000 కోట్ల రూపాయలు పెట్టి దాని ఖర్చు అంతంత మాత్రంగానే ఉంది. ఇలా బీసీలను హామీల పేరుతో మురిపించి అమలు పేరుతో ఏడిపించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్, అలాగే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని పూడుస్తూ ఈ బీసీ వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి బీసీలకు ప్రతి ఏడాది 1,00,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించే విధంగా మేమందరం తీర్మానం చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో భూమి లేనటువంటి బీసీ కుటుంబాలు చాలా ఉన్నాయి. మా లెక్కల ప్రకారం 18 లక్షల పైచిలుకు కుటుంబాలకు భూమి లేదనేది మాకు తేలినటువంటి అంశం. కాబట్టి ఆ ప్రతి కుటుంబానికి 2 ఎకరాల చొప్పున భూ పంపిణీ చేయడానికి మేము మా పార్టీ తరఫున నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే మా పార్టీ కేవలం బీసీల సంక్షేమమే కాదు, మా పార్టీ ఆవిర్భావం రోజే క్లియర్గా చెప్పడం జరిగింది, ఎవరెంతో వారికంతా, ఎవరు ఎంతో వారికంతా
మేము ఒకరిది లాక్కోవడానికి రావట్లేదు, మీది మీరు తీసుకుంటే మాది మేము తీసుకోవడానికే వచ్చినాం తప్ప మేము ఎవరికి శత్రువులు కాదనేటువంటి ముచ్చట చెప్పడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఓసీలకు కూడా సముచిత స్థానం కల్పించినాం మా శివవీర్ రెడ్డి గారు, అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా సముచిత న్యాయం కల్పించినాం, స్థానాలు కల్పించినాం. ఇక అలాగే ఇప్పుడు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా అగ్రవర్ణ పేదల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. మొట్టమొదటిసారిగా కామారెడ్డి డిక్లరేషన్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా చెప్తున్నటువంటి 6వ పాయింట్, ఇల్లు లేని అగ్రవర్ణ పేదలకు ఇల్లు కట్టించి తాళం చేయి వాళ్ళ చేతిలో పెట్టడానికి మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అగ్రవర్ణ పేదల్ని ఆ విధంగా ఆదుకుంటాం. అలాగే 7వ పాయింట్గా సచార్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీల కంటే కూడా వెనకబడిపోయారనేటువంటి సైంటిఫిక్ డేటా సచార్ కమిటీ ఇచ్చిందో, ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు లేదంటే ఇతర మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా వాళ్ళకు ప్రత్యేక పథకాలు రూపొందించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి మేమంతా నిర్ణయం చేయడం జరిగింది. అలాగే 8వ పాయింట్గా విద్యా వైద్య రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు. బీసీలు 42 ఉన్నారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42 అన్నారో 42 కాదు, మేము ఎంతుంటే మాకంత, ఓసీలు ఎంతుంటే వాళ్ళకంత, ఎస్సీలు ఎంతుంటే వాళ్ళకంత, ఎస్టీలు ఎంతుంటే వాళ్ళకంత. జనాభా దామాషా ప్రకారం అందరికీ ఫలాలు అందాలి. విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా ఆధారంగా రిజర్వేషన్ పంపిణీ మా ప్రభుత్వ ప్రయోజనం. 8వ అంశం. ఇక 9వ అంశానికి వస్తే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు స్థానికతకు గుర్తింపునిచ్చే విధంగా పాలసీలను తయారు చేసే విధంగా రేపటి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయబోతా ఉంది. అలాగే మరీ ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా, ఏ కుటుంబం చూసినా ఆర్థికంగా ఛిద్రమవుతుంది 2 రంగాల వల్ల. ఒకటి విద్య, రెండోది వైద్య రంగం వల్ల ఛిద్రమవుతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్యను అందించడం, కార్పొరేట్ లెవెల్లో ఉచిత వైద్యాన్ని అందించడం, అలాగే తెలంగాణ జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఈ 3 రంగాలను మొదటి ప్రాధాన్యత అంశంగా భవిష్యత్తులో తీసుకోవడంతో పాటు వీటిపైన బీసీ మేధావులు, ప్రొఫెసర్లు అందరితోని ఒక కమిటీ వేసి ఈ 3 రంగాలను చాలా పకడ్బందీగా ఎలా అమలు చేయాలనేటువంటి అంశం పైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 10 అంశాలు వరంగల్ డిక్లరేషన్లో ఈ 10 అంశాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ టేక్ ఓవర్ చేస్తూ ఉంది. సో ఈ కార్యక్రమాన్ని దాదాపు 1:45 పాటు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావం అనేటువంటి అంశమే కానీ ఈ పార్టీ కామన్ మినిమంగా ఏం చేయబోతా ఉంది ప్రజలకు అనేది 10 పాయింట్ల ద్వారా వరంగల్ డిక్లరేషన్లో గౌరవ మీడియా ముందు ఉంచుతున్నాం.